కరణ్ పర్ణికని ఎత్తుకుంటూ దొంగ పిల్లవే నువ్వు అసలు అంటూ ప్రేరణని ముద్దాడాడు. ఇక సరే బుజ్జితల్లి నువ్వు కింద ఆడుకో, మేం ఫ్రెష్ అయ్యి వస్తాము అని చెప్పగానే సరే అంటూ అంతలోపల నేను ఆడుకుంటాను డాడీ అంటూ ఆ పాప కిందకి దిగింది. ఇక తనను కింద దిగగానే ఆట వస్తువులతో ఆడుకోవటం మొదలుపెట్టేసింది. ఇక ప్రేరణని చూస్తూ ఇద్దరు అలా నవ్వుతూ నిలబడగానే అప్పుడే వాళ్ళ ఇంటి పని మనిషి వచ్చి ఇద్దరికి చెరొక గ్లాస్ జ్యూస్ ఇచ్చింది. ఇద్దరు చక్కగా ఆరెంజ్ జ్యూస్ని తాగేశారు. ఇక పరి అలాగే కరణ్ గ్లాసుల్ని పని మనిషికి ఇవ్వగానే అప్పుడే సుగుణ, రే మీరు బాగా అలసిపోయి వచ్చారు కదా, పైకి వెళ్ళేసి చక్కగా ఫ్రెష్ అయిపోయి రండి, ఇక త్వరగా అన్నం తినేద్దురు కానీ అని చెప్పింది. సరే మా అంటూ కరణ్ పైకి నడిచాడు. సరే అత్తయ్య అంటూ పర్ణిక కూడా కరణ్ వైపే వెంటనే వెళ్ళింది. ఇక ఇద్దరూ పైకి వెళ్ళగానే ఆ పాప కింద ఆడుకుంటూ ఉంది. హాయ్ గైస్, భవానీ భవీస్ లాక్డ్ హార్ట్. ఈరోజు మనం 53వ ఎపిసోడ్లోకి వెళ్ళిపోదామా? తర్వాత ఏం జరుగుతోంది ఏంటి అనేది. ఇక అందరూ కలిసి చక్కగా మాట్లాడుకుంటూ నైట్ డిన్నర్కి కూర్చున్నారు. ఇక ప్రేరణకి మాత్రం కథలు చెప్తూ డిన్నర్ అయ్యాక పర్ణిక నిద్రపుచ్చేసింది. ప్రేరణ అలా చక్కగా పడుకోగానే సరిగా తనని పడుకోబెట్టేసి తమ రూమ్కి వచ్చేసింది పర్ణిక. కరణ్ అప్పుడు బాల్కనీలో ఫోన్ కాల్లో ఎవరితోనో మాట్లాడుతూ ఉన్నాడు. మేబీ తను కూడా ఒక అడుగు ముందుకు వేస్తే బాగుంటుందేమో, నేను ప్రతిసారి తనని ఎంకరేజ్ చేయకుండా డిసప్పాయింట్ చేస్తున్నాను అని పర్ణిక కొంచెం మనసులో ఆలోచిస్తూ ఉంది. ఇక తను ఆలోచించటమే తరువాయి చక్కగా వెళ్ళి స్నానం చేసేసింది. చెర్రీ రెడ్ కలర్ శారీ కట్టుకుంది. జడ అల్లుకుని అత్తగారు ఇచ్చిన మల్లెలు తలలో పెట్టుకుంది. చేతులకి ఎరుపు రంగు మట్టి గాజులు వేసుకుంది. మెడలో సూత్రాల చైన్ మాత్రం ఉంచుకొని లైట్గా పెర్ఫ్యూమ్ చక్కగా స్ప్రే చేసుకుంది. అంతా ఓకే అని అనుకున్నాక బెడ్రూమ్లోకి నడిచింది. ఇక కార్పెట్పై కూర్చొని సీరియస్గా ల్యాప్టాప్లో వర్క్ చేస్తూ కనిపించాడు కరణ్. చిన్నగా అని దగ్గినట్టు సౌండ్ చేసింది. ఆమెని అస్సలు చూడలేదు. నీకు ఇబ్బందిగా ఉంటే లైట్స్ ఆఫ్ చేసి పడుకో పరి అన్నాడు కరణ్. నాకు ఇంపార్టెంట్ వర్క్ ఉంది అని కరణ్ చెప్పగానే రోజు ఫస్ట్ నైట్ అని కాల్చుకు తింటాడు. తీరా నేను రెడీ అయిపోయి వస్తే చూడను కూడా చూడడు ఏంటి అని మనసులో విసుక్కుంది లోపల పర్ణిక. సీరియస్గా ఉన్న అతని ముఖం చూసి నిట్టూరుస్తూ కూర్చుంది. రేపు అడగండి చెప్తాను, అప్పుడు చెప్తాను అని తిట్టుకుంటూ లైట్స్ టఫ్ అని ఆపేసి శబ్దం వచ్చేసేలాగా ఆఫ్ చేసింది. ఇక అలాగే కోపంతో బెడ్పై వాలిపోయింది. కరణ్ వైపు చూసింది పడుకొని. మరొకసారి అలాగే చూస్తూ ఉన్నా కూడా అతని దృష్టి అంతా స్క్రీన్ మీదే ఉంది. దుప్పటి మీదకి లాక్కొని మరోవైపు తిరిగిపోయి కళ్ళు మూసుకుపోయింది పర్ణిక. ఇక ఉదయం కళ్ళు తెరవగానే తల కింద అరచేతిని పెట్టుకొని ఆమెను చూస్తూ కనిపించాడు కరణ్. ఏమైంది అని అడిగింది. నైట్ డిసప్పాయింట్ అయ్యావు కదా అని అడిగాడు కరణ్. అని అతని కళ్ళలో చిలిపిదనం కొట్టొస్తున్నట్టు కనిపిస్తుంటే, నైటా? రాత్రి తను రెడీ అయ్యి రావటం గుర్తుకు వచ్చింది పరికి. తను కూడా చూడలేదు కదా, మరి కరణ్కి ఎలా తెలిసింది అని అయోమయంగా చూసింది. కరణ్ చూపు ఆమె కళ్ళ నుండి కిందికి దిగి ఆగిపోయింది. టక్కున కిందకి చూసి లేచి కూర్చుని చెదిరిన చీర సరిచేసుకుంటూ ఉంది పర్ణిక. కరణ్ ఆమె చుట్టూ చేతులు వేసి ఆమె పొట్టలో ముఖం దాచుకున్నాడు గాఢంగా. అతని ఊపిరి వేడి చీర ఆపలేకపోతుంది. చీరను దాటి ఆమె పొట్టను తాకుతున్న ఊపిరి ఆమెలో కోరికలు కొలిమి రాజేస్తూ ఉంది. అతనిని బలవంతంగా దూరకు నెట్టి నేను ఫ్రెష్ అయిపోవాలి అని గబగబా బెడ్ దిగేసి వెళ్ళిపోయింది. అందరూ రెడీ అయిపోయి వస్తే చూడను కూడా చూడలేదు కానీ పెద్ద పొద్దుని నిద్ర ముఖంతో రెడీ అయిపోయాడు అని అలక చేరింది ఆమె. ఫ్రెష్ అయి వచ్చిన ఆమెకి కరణ్ కనిపించలేదు. జిమ్కి వెళ్ళి ఉంటారు అని అనుకుంది. కిందకి వెళ్ళింది. అత్తగారితో పాటు పూజ చేసి ప్రేరణ దగ్గరికి వెళ్ళింది. ప్రేరణ రెడీ అయిపోయి కనిపించింది. అప్పుడే రెడీ అయిపోయావా అని అంటూ ప్రేరణని ఎత్తుకుంది పర్ణిక. పాపని తీసుకుని కిందకి వెళ్తుంటే పరే ఇలా రా అని పిలిచాడు కరణ్. పాపని పని మనిషికి అప్పగించేసి అతనితో వెళ్ళింది. నా డ్రెస్ తీసిపెట్టు, ఫ్రెష్ అయి వస్తాను అని కరణ్ అనగానే అతనికి అవసరమైనవి తీసి టేబుల్ మీద పెట్టేసింది. తను చైర్లో కూర్చుంటున్న పరి దగ్గరికి జరిగి, ఈరోజు ఆఫీస్కి డుమ్మా కొట్టేస్తావు అని అనుకున్నానే, బెడ్ దిగి స్టేజ్లో ఉండవేమో అని ఫోన్ కూడా చేయలేదు. నువ్వేమో ఇప్పుడే విరిసిన పువ్వులా ఆఫీస్కి వచ్చేసావు ఏంటి కదా, కరణ్ గారిని దూరం పెట్టేశావా ఏంటి అంటూ భయంతో గుసగుసగా అడిగింది స్నేహ. నీ బొంద, నేను రెడీ అయ్యి వెళ్ళినా కూడా ఆయన చూడను కూడా చూడలేదు అంది పర్ణిక.
ఆయన చూడలేదని వదిలేశావా? నువ్వైనా ఆయన దగ్గరికి వెళ్ళొచ్చు కదా అని చెప్పగానే, అంత ధైర్యం నాకు లేదు తల్లి, నువ్వు ట్రై చేయి నీ ఫస్ట్ నైట్కి అని అంది పర్ణిక. నేను ఇలా వారం నెల అని గడువు అస్సలు అడగను. ఎంచక్క ఉన్నది ఒకటే యవ్వనం అని పాటలు పాడుకుంటూ ఎంజాయ్ చేసేస్తాను అంది స్నేహ. ఇష్, ఇక చాలు, ఎవరైనా వింటే చండాలంగా ఉంటుంది. నోరు మూసుకొని పని చూడు అని కసిరింది పర్ణిక. నీకు కుళ్ళు అని మూతి తిప్పుతూ తనకిచ్చిన వర్క్ వైపు దృష్టి పెట్టింది స్నేహ. ఇక లంచ్ టైం అవుతూ ఉండగా పరికి కాల్ వచ్చింది తల్లి దగ్గర నుండి. హలో అమ్మా అని పర్ణిక అనగానే, పర్ణిక, నేను ఆంటీని మాట్లాడుతున్నాను. అమ్మ కళ్ళు తిరిగి పడిపోయింది ఉన్నట్టుండి. నేను హాస్పిటల్కి తీసుకువెళ్తున్నాను, నువ్వు తొందరగా వచ్చేసాయి అని పక్క ఇంటి పంకజమ్మ ఆంటీ చెప్పారు. ఇక పరి వెంటనే తన బ్యాగ్ని తీసుకొని, స్నేహ, అమ్మకి బాగలేదట, నేను వెళ్తున్నాను, కొంచెం మేనేజర్ గారికి ఇన్ఫార్మ్ చెయ్యి అని అంది కంగారుగా. నేను వస్తాను ఉండు అని అంది స్నేహ బ్యాగ్ తీసుకుంటూ. వద్దు వద్దు అని అనలేదు పరి, ఎందుకంటే ఆమెకి లోపల కంగారుగా ఉంది. ఇద్దరూ ఇక మేనేజర్కి చెప్పేసి బయటికి నడిచారు హడావుడిగా. అటుగా వచ్చిన ఆటో ఆపి ఎక్కారు. హాస్పిటల్ పేరు చెప్పేసి అర్జెంటుగా పోనివ్వండి అని హడావుడి పెట్టేశారు ఆటో అతన్ని. ఇక పరి అలా వెళ్ళగానే, పరి కరణ్ గారికి ఇన్ఫార్మ్ చేస్తే బాగుంటుందేమో అని అంది స్నేహ. కంగారుగా, వద్దులే స్నేహ, ఆయనకెందుకు శ్రమ, తను అసలే బిజీగా ఉండి ఉంటారు కదా అని అంది పర్ణిక ఆటో వైపు చూస్తూనే. ఇక ఆమెకి తన తల్లి విషయంలో కరణ్ హెల్ప్ తీసుకోవటం ఇష్టం లేదు. తమ నీడ్స్కి అతనిని సహాయం అడగకూడదు అని ఎప్పుడూ నిర్ణయించుకుంది తను. అతను అనే కాదు, ఎవరిని పెళ్లి చేసుకున్నా కూడా తన బాధ్యతలు తనవి మాత్రమే అని ముందుగానే అని నిర్ణయించుకుంది. కరణ్ అయినా మరొకరైనా ఆమె నిర్ణయం మాత్రం మారదు. అరగంటలో హాస్పిటల్ చేరుకున్నారు ఇద్దరు. ఆటోకి డబ్బులిచ్చేసి తల్లి ఫోన్కి కాల్ చేస్తూ లోపలికి నడుస్తూ ఉంది పర్ణిక. పైన ఉన్నాను పరి అని అంది పంకజం ఫోన్ లిఫ్ట్ చేస్తూ. ఇక వెంటనే పక్కనే ఉన్న లిఫ్ట్లో ఇక వెళ్ళి త్వరగా ఆ లిఫ్ట్ నొక్కేసేసి ఇద్దరు లిఫ్ట్లోకి వెళ్ళిపోయారు. పంకజం అటూ ఇటూ తిరుగుతూ కనిపించింది. వాళ్ళు పైన ఫ్లోర్లోకి వెళ్ళగానే ఆంటీ అని ఆమె దగ్గరికి వెళ్ళింది పర్ణిక హడావుడిగా. ఆమెతో స్నేహ కూడా అడుగులు వేసింది. అమ్మకి ఎలా ఉంది ఆంటీ ఇప్పుడు, ఏమన్నారు డాక్టర్ గారు అని అడిగింది కంగారు పడుతూ పర్ణిక. చెక్ చేస్తున్నారు లోపల, నన్ను బయట ఉండమని చెప్పారు, నువ్వేం కంగారు పడకు పరి అంటూ పంకజం చెప్పగానే పరి స్నేహ టెన్షన్గా మూసి ఉన్న డోర్ వైపు చూస్తూ అటు ఇటు తిరుగుతూ ఏం చేయాలో అర్థం కాక అలాగే నిలబడిపోయి ఉన్నారు. అప్పుడే పరి ఫోన్ మోగింది. ఉన్నట్టుండి పరికి ఫోన్ రాగానే డాక్టర్ బయటికి వస్తూ ఉండటంతో ఫోన్ని స్విచ్ ఆఫ్ చేసి పడేసింది. ఇక డాక్టర్ దగ్గరికి హడావుడిగా నడుచుకుంటూ వెళ్ళింది పర్ణిక. డాక్టర్, మా అమ్మగారికి ఎలా ఉంది అని అడిగింది. ఆదుర్దాగా తను అట్లా అడగగానే, నథింగ్ సీరియస్, డైట్ సరిగా తీసుకోవటం లేదనుకుంటాను, గ్లూకోజ్ లెవెల్స్ పడిపోయాయి, అందుకని కళ్ళు తిరిగిపోయారు, అందుకే తప్ప ఇక అంతా బాగానే ఉంది, స్పృహ తప్పిపోయారు, డ్రిప్ పెట్టాము, కాసేపటికి మెలకు వస్తుంది, అండ్ ఆవిడ సర్జరీ వీలైనంత తొందరగా చేయించండి, ఇంకా లేట్ చేస్తే ప్రాబ్లం అయిపోతుంది అని డాక్టర్ చెప్పేశాడు. ఓకే డాక్టర్, ఇప్పుడు అమ్మకి బాగుండటం లేదు కదా, ఇప్పుడు సర్జరీ చేయించడం ఓకేనా అని పరిక అడిగింది. నో ప్రాబ్లం, మీకేమైనా డౌట్స్ ఉంటే 4 రోజులు ఆగాక తీసుకుండండి, అప్పుడు చెక్ చేద్దాం, అంతా బాగుంది అంటే ఓకే, కాకపోతే వీలైనంత తొందరగా సర్జరీ ప్లాన్ చేస్తే మంచిది అన్నాడు అతను. ఓకే డాక్టర్, థ్యాంక్ యూ అని పర్ణిక చెప్పగానే, ఓకే, ఎక్కువ సౌండ్స్ చేయకండి, ఆమెకి రెస్ట్ అవసరం చాలా అని చెప్పి వెళ్ళిపోయాడు డాక్టర్. అందరూ ఇక లోపలికి వెళ్ళారు. డ్రిప్ సెర్చ్ చేస్తూ ఉంది నర్స్. థ్యాంక్ యూ ఆంటీ, మీరు లేకపోతే అమ్మ ఏమయ్యేదో అని అంది పర్ణిక పంకజం వైపు చూస్తూ. ఆమె వెంటనే, అయ్యో మమత అంటే మా అక్క, దేవుడి దయ వలన ఏమీ కాలేదు ఆవిడికి, అదే సంతోషం, ఆరోగ్యం బాగలేదు, మీ అమ్మని నీతో పాటు ఉంచుకో పరి, ఇలా ఎవరు చూడని సమయంలో జరిగితే ఎలాగా, చాలా ఘోరం జరిగిపోతుంది కదా అని పంకజం అన్నది. అలాగే ఆంటీ, తప్పకుండా ఈరోజు అమ్మని నేను తీసుకువెళ్తాను నాతో పాటు, లేదంటే నేనే వచ్చి కొన్ని రోజులు అక్కడ ఉంటాను అని అంది పర్ణిక. సరే పరి, ఇక నేను వెళ్తాను, ఇల్లు ఎలా అంటే అలా వదిలేసి వచ్చేశాను, ఏమైనా కావాలంటే ఫోన్ చేయమ్మా, ఇవిగో మీ ఇంటి తాళాలు అని తాళాలు పరికి ఇచ్చేసి ఇక పంకజం బయటికి వెళ్ళిపోయింది. అప్పుడే ఫోన్ రావడంతో అంతకుముందే బయటికి వెళ్ళింది స్నేహ. బెడ్ పక్కన ఉన్న చైర్లో కూర్చొని పర్ణిక అలాగే అమ్మని చూస్తూ కూర్చొని ఉంది. కాసేపటికి డోర్ తీసుకుని లోపలికి వచ్చింది స్నేహ. అనుకుని, డాక్టర్ పర్వాలేదు అని అన్నారు కదా స్నేహ, నువ్వు ఆఫీస్కి వెళ్ళిపో, నేనుంటాను ఇక్కడ అని తలపట్టుకొని అలాగే చూడకుండా ఉంది పర్ణిక. స్నేహ నుండి బదులు రాకపోయేసరికి ఇక వెంటనే తిరిగి చూసింది. అక్కడ కరణ్ నిలబడి ఉన్నాడు.
అతనిని చూసి లేచి మీరిక్కడికి ఏం చేస్తున్నారు, ఎలా వచ్చారు అని అడిగింది అతని వైపు కొంచెం చూస్తూ. ఒకసారి మమత వైపు చూసి పరీ చేతిని పెట్టుకుని బయటికి లాక్కొని వెళ్ళాడు కరణ్. బయట రామ్తో పాటు మాట్లాడుతూ ఉన్న స్నేహని వాళ్ళందరినీ చూసింది పర్ణిక. ఎవరిని పట్టించుకోకుండా పరీని కారిడార్ చివరికి లాక్కొని వెళ్ళాడు కరణ్. నేను ఎన్నిసార్లు కాల్ చేశాను, కాల్ లిఫ్ట్ చేయాలి కదా అని కొంచెం కోపంగా అన్నాడు కరణ్. డాక్టర్ గారితో మాట్లాడుతుంటే మీ కాల్ వచ్చిందని అనుకోలేదండి, అందుకే స్విచ్ ఆఫ్ చేసేశాను అంది పర్ణిక. డాక్టర్తో మాట్లాడటం పూర్తయిందా అని అడిగాడు. అయ్యింది అన్నాడు. మరేమన్నారు అని అన్నాడు. కొంచెం గ్లూకోజ్ లెవెల్స్ తక్కువగా ఉండి కళ్ళు తిరిగి పడిపోయిందట అని చెప్పింది. స్పృహ వచ్చాక చెక్ చేసి ఇంటికి పంపిస్తామని అన్నారు అని చెప్పగానే అంతేనా, ఇంకేమైనా ప్రాబ్లం లేదు కదా అని అన్నాడు కరణ్. అంతేనండి అని చెప్పింది. సర్జరీ చేయాల్సిన మనిషి ఎవరు అని అడిగాడు. అతనికి ఎలా తెలిసింది అని అనుకుంటూ అమ్మకి సర్జరీ చేయాల్సి ఉంది, నెక్స్ట్ వీక్ చేయించాలి అని అనుకుంటున్నాను అని పర్ణిక చిన్నగా అనింది. ఈ హాస్పిటల్ ఫెసిలిటీస్ అంత బాలేదు, ఇక్కడ నుండి వేరే హాస్పిటల్కి తీసుకుని వెళ్దాం అత్తయ్యని అన్నాడు కరణ్. వద్దు వద్దు, ఇక్కడ డాక్టర్ చాలా మంచివారు, అమ్మ కండిషన్ తెలిసిన వాళ్ళే, ఇక్కడ చేయిస్తాను, మీరు అనవసరమైన శ్రమ తీసుకోవద్దు అన్నది పర్ణిక కంగారుగా. ఏ పరి, మొండిగా బిహేవ్ చేయకు, ఆంటీ హెల్త్ కండిషన్ గురించి నాకు ముందే చెప్పి ఉంటే ఇప్పటికి సర్జరీ కూడా అయిపోయి ఉండేది. బెస్ట్ హాస్పిటల్కి తీసుకుని వెళ్ళి బెస్ట్ మెడికల్ టీంతో ఆంటీకి సర్జరీ చేయిస్తాను అని చెప్పగానే వద్దు వద్దొద్దు, అది మా అమ్మ బాధ్యత, నాది, నేను అఫర్డ్ చేయగలిగిన చోటే వైద్యం చేయిస్తాను, మీకు ఈ విషయంలో ఎలాంటి సంబంధం లేదు, మీరు వెళ్ళి మీ పని చూసుకోండి అని తల్లి ఉన్న గదివైపుకి అడుగులు వేసింది పర్ణిక. వెంటనే ఒక 2 అడుగులు ముందుకి వడిగా నడుస్తూ ఆమె చేతిని పట్టుకుని విసురుగా వెనక్కి లాగాడు కరణ్. ఎందుకు నీకు అంత పొగరు, ప్రపంచంలో నీకు మాత్రమే సెల్ఫ్ రెస్పెక్ట్ ఉన్నట్లు వెదవ బిల్డప్ ఇస్తావు ఎందుకు, అసలు నేను సర్జరీ చేయిస్తే నీకొచ్చిన నష్టమేంటి అన్నాడు కోపంగా కరణ్. అతని చేతిని విదిలించి ఈ విషయంలో జోక్ చేసుకోవద్దు కరణ్ గారు, మా అమ్మ నా బాధ్యత మాత్రమే, వేరే ఎవరి సానుభూతి చూపించిన అవసరం లేదు, అది మీరైనా సరే ఎవరైనా సరే అని అంది పర్ణిక గట్టిగా. నీకు అమ్మ అయితే నాకు అత్తగారు కాదా, ఇలాంటి చిన్న హాస్పిటల్లో సర్జరీ చేయించడానికి నేను అస్సలు ఒప్పుకోను, నేను చేసేది చూస్తూ ఉండు అని ఆమెని వదిలి మమత ఉన్న రూమ్లోకి వెళ్ళిపోయాడు కరణ్. హాయ్ గైస్, ఈరోజుతోటి ఈ ఎపిసోడ్ అయిపోయింది. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. తప్పకుండా మీరు లైక్ అండ్ కామెంట్ చేయటం మర్చిపోకండి. కనీసం కొన్ని రోజుల క్రితం ఒక 1000 వ్యూస్ అయినా వచ్చాయి, ఇప్పుడు మరీ వ్యూస్ కూడా తగ్గిపోతున్నాయి. మీరు చేసే లైక్ కామెంట్ వల్ల కొంచెం ఎక్కువ మందికి రీచ్ అయ్యేలాగా యూట్యూబ్ చేస్తుంది. తప్పకుండా కామెంట్స్ ఇస్తారు కదా. థ్యాంక్ యూ గైస్, ఉంటాను, బాయ్.